నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. చాలా వరకు కొన్ని కుటుంబాల్లో గమనిస్తూ ఉంటాం, భార్యాభర్తలు కొంతమంది ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే గదిలో ఉంటారు, కానీ వాళ్ళిద్దరి మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంటుంది, ఇద్దరు మనుషుల మధ్య. ఎందుకు ఇలా ఉంటున్నారు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇదేమన్నా గ్రహాల రీత్యా ఈ విధంగా జరుగుతుందంటారా, ఇంటి వాస్తు ఏమన్నా ఎఫెక్ట్ అయ్యిందంటారా, అసలు ఎందుకు ఇలా ఉంటుందంటారండి? అంటే గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి. మనం జాతకం చూసి 7th హౌస్లో ఉండే ప్లానెట్ 7th హౌస్ లార్డ్ని బట్టి ఎలాంటి వాళ్ళు వస్తారు అని చాలా స్పష్టంగా ఉంటుంది ఆస్ట్రాలజీలో. ఇప్పుడు కావాలంటే కింద మీకు ఐ డ్రీమ్లో ఒక 200 మంది ఉంటారు, వాళ్ళని వరుస పెట్టి కూడా చెప్పొచ్చు మీ పార్ట్నర్ ఇట్లా అని, స్పాట్లో చెప్పొచ్చు. దానికి పెద్ద టైం కూడా తీసుకోవాల్సిన పని లేదు. రెండోది ఏంటంటే 7th హౌస్ వచ్చే జీవిత భాగస్వామి యొక్క తత్వాన్ని చెప్తే 12th హౌస్ వాళ్ళ మ్యారిటల్ లైఫ్ చెప్తుంది. చాలా సినిమాల్లో లవ్ చేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, అక్కడికి శుభం కార్డు పడుతుంది, కానీ యాక్చువల్ స్టోరీ అంతా మ్యారేజ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఒక 20 years 30 years వాళ్ళ లైఫ్ని బట్టి అక్కడ అసలు పడాల్సింది ఇక్కడ పడుతుంది. అయితే నేను అనేది ఏంటంటే 7th హౌస్ అండ్ 12th హౌస్ ఒక్కొక్క లగ్నాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇది ఆస్ట్రాలజికల్గా. వాస్తుపరంగా చూసుకుంటే ఆగ్నేయము నైరుతి దోషాలు ఉంటే కూడా వాళ్ళు ఆ ఇంట్లో నివసించే వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది మ్యారిటల్ లైఫ్ మీద. ఇక జనరల్గా ఏమిటి అనేది చూసుకుంటే సర్వసాధారణంగా అంటే నేను ఈ యొక్క 25 years ఆఫ్ నా జర్నీలో, ఆస్ట్రాలజీ జర్నీలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మ్యారేజ్ అనే కాదు, మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు ఇక్కడ మీరు మొత్తం ముగ్గురు టెక్నీషియన్స్, అంటే మీరు ఒక యాంకర్ కానీ ఇక్కడ ఉన్నారు కదా, మీరు చెప్పే ఏదైనా అవతల వాళ్ళు తప్పు పట్టడం, లేకపోతే అవతల వాళ్ళు ఏది చెప్పేదైనా మీరు తప్పు పడితే ఏమవుతుంది? మాట్లాడుకోవడం అనేది ఏం చెప్పినా తప్పు పడుతుంది, మాట్లాడకుండా ఉండిపోతాము, ఏదైనా ఫైట్ అవుతుంది ఇద్దరి మధ్య, లేదంటే సైలెన్స్. ఎగ్జాక్ట్లీ కదా. అంటే జీవిత భాగస్వామిని పక్కన పెడితే ఒక మనిషికి ఇంకో మనిషి రిలేషన్ విషయంలో మనం మాట్లాడే ప్రతిదీ తప్పు పట్టడం, మనం మాట్లాడే దాంట్లో తప్పులు వెతుక్కోవడం, అసలు మాట్లాడడం ఎందుకురా బాబు అనుకునే సైలెంట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడడం ఎటువంటిదైనా కదా, ఎంత అవసరం ఉన్నా ఇంకా వద్దు అన్న. సర్వసాధారణంగా మనం ఒక టీచర్ ఏదైనా అడిగినప్పుడు స్టూడెంట్ ఎందుకు డౌట్ పడతారంటే, చెప్పింది తప్పు అవుతుందేమో అనే భయంతో డౌట్ పడుతూ డౌట్గా చెప్తారు కొంతమంది. లేదు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది అది కరెక్ట్ అనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా చెప్తాం. అంటే ఏంటి, మనం చెప్పేది అవతల వాళ్ళు తప్పు పడుతున్నారు అన్నప్పుడు మనం మాట్లాడడం తగ్గిపోతుంది. అవును. సేమ్ లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా ఇదే జరుగుతుందండి. ఎప్పుడైతే మనం మాట్లాడే ప్రతిదీ కూడా ఏం చెప్పినా, నేను పలానా దగ్గర పోయినాను, అక్కడ బిందు పోయినావు, వాళ్ళతో కలిసినావా, వాళ్ళతో మాట్లాడినావా అనగా ఏంద్రా బాబు అసలు చెప్పాలంటేనే భయం వేస్తుంది. అవును. ఆ ఫీలింగ్ ఇద్దరిలో ఇద్దరికి ఉంటే ఇంకా ఘోరంగా ఉంటుంది, ఒకరికి ఉంటే ఇంకా అది కూడా ఘోరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్కి ఏదని చెప్పాం, వాళ్ళు జనరల్గా తీసుకుంటారు, అవునా అక్కడ పోయినామని నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు, మరి ఇట్లా చేయకపోయావు అంటారు, వదిలేస్తారు. అంతే అంతే. ఎప్పుడైతే అమ్మ అక్కడ పోయినాను అక్కడ పోవద్దు, ఇంకోసారి ఇది రెస్ట్రిక్షన్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? చెప్పరు. ఇంకోసారి చెప్పకపోవడం వల్ల ఏమవుతుందంటే, దాస్తున్నారు, నాకేం చెప్పట్లేదు, నేను చెప్పుకోలేనంత ఇదిలో ఉన్నానా, నాకు చెప్తే ఏమైపోతుంది, నేను ఆపేస్తానా, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఇవి స్టార్ట్ అయ్యాయో లోపల అవతల మనిషి మీద హేట్ అనేది స్టార్ట్ అవుతుంది. హేట్ ఎప్పుడైతే స్టార్ట్ అయింది, ఒకటే హేట్ స్టార్ట్ అయింది, రెండోది మాట్లాడుకోవడం మానేశారు, మూడోది ప్రధానమైనటువంటిది ఏమైందంటే, ఇవాళ రేపు ఒకప్పుడు ఒక మనిషికి ఎంజాయ్మెంట్ అంటే ఇంటికి రాగానే భార్య పిల్లలతో ఎంజాయ్ చేసేవాడు, లేకపోతే ఎప్పుడైనా చిత్రలహర వస్తే వారానికి ఒకసారి పెట్టుకునేవాడు టీవీలో. ఇప్పుడు అలా లేదు, మీకు 24/7 ఎంటర్టైన్మెంట్ ఫోన్లో ఉంది. ఫోన్లో ఎంటర్టైన్మెంట్ అయిపోతున్నాడు. ఎందుకంటే అది మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేయదు, నువ్వేం చూస్తున్నావు అని క్వశ్చన్ చేయదు, నువ్వు ఇన్సెప్ట్ చూస్తున్నావు అని క్వశ్చన్ చేయదు, ఫోన్ మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేయదు. ప్రాబ్లమాటిక్ అవుతుంది. నేను ఒక విషయం చెప్తాను, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చాలామంది పెట్స్ కూడా పెంచుతుంటారు చూడండి. ఎందుకు పెంచుతారంటే, అవి జనరల్గా రాగానే ప్రేమ చూపిస్తుంది అనే భావంతో పెంచుతుంటారు. అంతే. ఎట్ ది సేమ్ టైం ఇతను కూడా దాన్ని చక్కగా దాన్ని ముద్దు చేస్తాడు. కానీ నేను ఏమంటాను, ఒక కుక్కని కూడా మీరు ఒకరోజు కొట్టి ఒకరోజు అన్నం పెట్టి చూడండి, అది కన్ఫ్యూజ్ అవుద్ది, వీడు ఎందులో నన్ను ప్రేమిస్తున్నాడా కొడుతున్నాడా, అది కూడా డౌట్గా వస్తుంది, అరుస్తుంది, దగ్గరికి వస్తుంది, అరుస్తుంది. అంటే మనం చేసే మిస్టేక్ కూడా అదే లైఫ్లో. ప్రేమ పూర్తిగా చూపిస్తే ప్రేమ చూపించాలి, లేకపోతే ఇంకో రకంగా ఉండాలి. అంతేగాని మనం ఓ పక్క ప్రేమ చూపిస్తూ ఓ పక్క తిడుతూ ఓ పక్క ఇది చేస్తూ ఉంటే అది ఆ రిలేషన్ అవతల వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు అంటే కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తున్నావు అవతల వాళ్ళకి.
కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నావు, అవతల మనిషి చెప్పేదాన్ని నువ్వు అనవసరంగా వెతకటం. రెస్ట్రిక్ట్ చేస్తున్నావు, తప్పు చూస్తున్నావు, అక్కడ దెబ్బతింటుంది అంటున్నా నేను. చాలా మటుకు అక్కడ దెబ్బతింటుంది. అయితే ఇది ఆస్ట్రాలజీలో ఒక విషయం ఉంటుంది. అసలు పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు వస్తారు, ఏం కోరుకుంటారు అనేది ఉంటుంది ప్రతి లగ్నానికి కూడా. ఓకే. మేషం అనుకోండి ఉదాహరణకి, మేష లగ్నం వాళ్ళకి ఖచ్చితంగా లగ్న లార్డ్ ఈజ్ మార్స్, సెవెంత్ లార్డ్ ఈజ్ వీనస్ అయినందుకు అట్రాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళ మధ్యని. అయితే వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే జీవిత భాగస్వామి ఏదైతే ఉందో, జీవిత భాగస్వామి ద్వారా ఏదైనా ఒక భాగ్యం రావాలి, లేకపోతే జీవిత భాగస్వామి కొంత ధార్మికంగా ఉండాలని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. వీళ్ళ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళ నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది గనక కనెక్ట్ అయిపోతే ఉండదు. ఇప్పుడు కొంతమంది చూడండి, కొంతమంది ఇళ్లలో హస్బెండ్ తాగడం చాలా పెద్ద ఇష్యూ, కొన్ని ఇళ్లలో తాగుతాడు ఏమవుతుంది కామన్, ఒకటే విషయం కదా. ఎందుకంటే వీళ్ళకి అది పెద్ద విషయంగా అనిపించదు, ఇంకోళ్ళకి చాలా పెద్ద విషయంగా అనిపిస్తుంది. విడాకులు కూడా తీసుకునే వాళ్ళని నేను చూసా, డ్రింకింగ్ చేశాక చూసా నేను. మేషం వారికి అది. మిథునం అంటే ఇంకోటి ఏంటి, మేషం వారికి అని ఒక 4 లగ్నాలు ఉంటాయండి, అట్రాక్షన్ లగ్నాలు అంటారు. మేషము, వృషభము, మేషము, వృషభము, తుల, వృశ్చికము. వీళ్ళు ఎప్పుడు కూడా ఎంత అట్రాక్టివ్గా ఉంటే అంత బాగుంటుంది. అంటే ఏంటి, అవతల వాళ్ళు పార్ట్నరు కొంచెం ఎప్పుడు కూడా కొంచెం డ్రెస్సింగ్లో కానీ బాగుండాలని కోరుకుంటారు. ఆటోమేటిక్గా వాళ్ళకి కనెక్టివిటీ ఉంటుంది. ఓకే. వృషభం వారికి ఏంటంటే ఓపిక ఎక్కువ ఉంటుంది సర్వసాధారణంగా. వీళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వీళ్ళకి కూడా లైఫ్ పార్ట్నర్తో అట్రాక్షన్ ఉంటుంది, కొంచెం ఎర్లీ మ్యారేజ్ అవుతాయి, ఇవన్నీ డిఫరెంట్. అయితే వీళ్ళకి 12th లార్డ్ మార్స్ అయ్యాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఉండాలి, 2 మాటలు మాట్లాడితే వృషభం వారికి నచ్చదు. ఇది కొంచెం చూసుకోవాల్సిన అంశం ఇది. మిథునం వారికి ఏంటంటే ఎప్పుడు కూడా మిథున లగ్నం వారికి కానీ, ధనుర్లగ్నం కానీ, కన్య కానీ, మీన లగ్నాలు, ఈ 4 లగ్నాలకి ఎప్పుడు కూడా ఒక నాలెడ్జ్ షేరింగ్ ఉండాలి భార్యాభర్తల మధ్య. కాకపోతే మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి ఆస్పెక్ట్స్, బట్ నాలెడ్జ్ షేరింగ్ ఈజ్ బేస్. గురు శిష్యలాగా, బుధ అండ్ గురువు కాబట్టి వీళ్ళది లగ్న అండ్ 7th లార్డ్స్, అది ఉండాలి. ఎట్ ఏ సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే ప్రేమ చూపిస్తే చాలు, ఇంకా నువ్వు కోట్లేమి ఇవ్వక్కర్లే. మిథునం వారికి ఏంటంటే ఆల్వేస్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పార్ట్నర్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే, నువ్వు ప్రేమగా ఒక టీ చాలు నాకు, నువ్వు ₹1,00,00,000 నాకు తీసుకురాకర్లే. లవ్ లవ్ లవ్, ఆల్వేస్ లవ్ అనమాట. ఇక్కడ వీళ్ళకి కోరికలు ఉండడం, పర్సనల్గా సంపాదించుకోవాలని కూడా మిథునం ఈజ్ డిఫరెంట్. బట్ వీళ్ళు ప్రేమను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏమాత్రం తగ్గినా అసలు బాగా బాధపడిపోతారు మిథునం వారు. అండ్ అందుకే మిథునం వారు చూడండి, ఎనీ లగ్న ఈజ్ డిఫరెంట్. మిథున లగ్నం వారు ఎప్పుడు మదర్తో చాలా అటాచ్డ్గా ఉంటారు. మదర్ ఎక్కడ దూరం అయిపోతుందో అనే భయంలో ఉంటారు మిథునం వారు, బికాజ్ ఆఫ్ 1 and 4th లార్డ్ బుధుడు కాబట్టి. కర్కాటకం వారికి ఏంటంటే, మీరు ఎనీ లగ్నాస్, కర్కాటక, సింహ, కుంభ అండ్ మకర లగ్నాస్కి 7th లార్డ్ ఆల్వేస్, అంటే మీరు ఈ 4 లగ్నాల్లో మీరు గమనించండి. అంటే నేను ఒక 20,000, 30,000, 50,000 జాతకాల మీద రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఇది. వాళ్ళ పార్ట్నర్స్తో ఎప్పుడు కూడా వీళ్ళు ఏదో ఒక, అంటే వాళ్ళు ఒక రాజులా ఉంటే వీళ్ళు సేవలు చేసుకునే వాళ్ళలాగే ఉంటుంది వీళ్ళ లైఫ్ పార్ట్నర్తో ఎప్పుడు కూడా. అది ఇష్టంతో చేయొచ్చు, ఇంకా కుదరక చేయొచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాకపోతే కర్కాటక లగ్నం వాళ్ళు ఆల్వేస్ అవతల వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే మ్యారిటల్ లైఫ్లో గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి, నా మాట విన, ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. సింహం దగ్గరికి వచ్చేసరికి కూడా సేమ్, అంటే రాజు అండ్ సేవకుల్లాగే ఉంటుంది వీళ్ళది కూడా. అయితే అందులో ఒకరికి ఉంటుంది, అందరికీ అని చెప్పట్లే, ఉంటే భార్యకి లేదా భర్తకి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ వీళ్ళకి సింహం వారికి కావాల్సింది ఏంటంటే ఎమోషన్ ఫీల్ అనేది కావాలి భార్య దగ్గర నుంచి. భార్య దగ్గర నుంచి ఎంత ఎమోషన్ ఫీల్ వస్తే వీళ్ళు ఎక్స్పెక్ట్, లేదా భార్య ఎక్స్పెక్ట్ చేస్తుంది, లేదా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎమోషన్ వీళ్ళిద్దరు జీవిత భాగస్వామిని కనెక్ట్ చేసి పెడుతుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు నేను చాలామంది జాతకాలు చూశాను, అందులో ఇద్దరిని కూర్చోబెట్టి అమ్మ ఎందుకు ఇట్లాగా ఏంటి మీరు అంటే, వాళ్ళు చెప్పేది సింహం వారి ఎమోషనే. నాకు ఎమోషన్గా నాకు కనెక్ట్ అవ్వట్లేదు, ఎమోషన్ నాకేం ఇవ్వలేకపోతున్నాను, నాకు ఎమోషన్ కావాలని ఎమోషన్ మిస్ అవుతుందంట. అదేంటమ్మా నీకు ఇల్లు కొనిచ్చాడండి, కొనిచ్చానని చెప్పాడు, తీసుకెళ్ళి కార్లో తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే ఆ ఎమోషన్ ఎట్లా ఉంటుందంట, చేతిలో పెడితే ఆ ఎమోషన్ ఎట్లా ఉంటుందంట, చేతిలో పెట్టాడు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు, అక్కడ పెట్టేసి వెళ్ళిపోతే ఆ ఎమోషన్ ఎక్కడ కనెక్ట్ అవుద్ది అంటారు.
ఇప్పుడు మీ చేతికి టీ అందించడానికి అక్కడ పెట్టేయడం తేడా ఉంటుంది కదా అని మాట్లాడిన వాళ్ళు నేను చూసాను. కానీ వాస్తవమే కదండి అది. ఏదో కుక్కకి బిస్కెట్లు వేసినట్టు కుక్కకి బిస్కెట్ వేయట్లేదు కదా మనం. ఎగ్జాక్ట్లీ, నువ్వు కుక్క బిస్కెట్ వేయట్లేదు, మనిషికి ఇస్తున్నావు అనే భావన ఉండాలి. అది కేవలం అంటే మనం ఎప్పుడు ఎంతసేపు ఏంటంటే వస్తువే ఇస్తున్నాం, ఒక టిఫిన్ టీని అనుకుంటున్నాం. బట్ టిఫిన్ టీ ఒకటే కాదు, చాలా విషయాలు అలా దగ్గరగా ఇవ్వాల్సినవి ఉంటాయి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ కన్యవారికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జీవిత భాగస్వామితో ఉండే ఇది ఎట్లా ఉంటుందంటే గురు శిష్యులాగా ఇప్పుడు నాలెడ్జ్ షేరింగ్లో ఉంటే వీళ్ళ కనెక్టివిటీ బాగుంటుంది. బట్ వీళ్ళ పార్ట్నర్స్ నుంచి కన్యవారు ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ డిగ్నిఫైడ్ వీళ్ళకి పెరగాలి. వీళ్ళకి డిగ్నిఫైడ్ తగిన పార్ట్నర్ డిగ్నిఫైడ్గా లేకపోయినా వీళ్ళకి బాగోదు. తులవారికి కూడా ఏంటంటే ఎక్కువ కమ్యూనికేషన్స్ ఉండాలి, అట్రాక్షన్ ఉంటుంది తులవారికి కూడా. అండ్ వృశ్చికం వారికి కూడా ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు కూడా లవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, బాగా లవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఇంకా ఎంత అంటే అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా 12th లార్డ్ ఏ ప్లానెట్తో కనెక్ట్ అయిందని చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఏం అక్కర్లే. వీళ్ళకి ఇప్పుడు స్త్రీ జాతకం వృశ్చికం అనుకోండి, వృశ్చిక లగ్నం అనుకోండి, భర్త ప్రేమ కూడా చూపిస్తే చాలు. నువ్వు బంగారాల గురించిన వజ్రాల గురించిన అక్కర్లేదు. 10 కోట్ల రూపాయలు మీరు నగల గురించినా కూడా ప్రేమ చూపించట్లేదు అంటే వీటి మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు వీళ్ళకి, వృశ్చికం వారికి. అది బికాస్ ఆఫ్ 7th and 12th లార్డ్ వీనస్ అవుతాడు కాబట్టి. ధనస్సు వారికి మ్యారేజ్ అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు 25-30 years బ్యాక్ నా రీసెర్చ్ అసలు జాతచక్రం పనిచేస్తుందని నేను అర్థం చేసుకుందే ధనస్సు లగ్నం వల్ల. బికాస్ ఆఫ్ వీనస్ దశలు వచ్చిన వీనస్ యొక్క రాసుల్లో ఉండే గ్రహ దశలు వచ్చినా కానీ విడాకులు అవుతున్నాయి జాతకులకి. దెన్ ఐ రియలైజ్ ఓకే జాతకం పనిచేస్తుంది అని. సో అందుకని వీళ్ళు పర్టికులర్గా వివాహం చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అనదర్ థింగ్ ఈ సీక్రసీస్ ఎప్పుడైతే వీళ్ళు ఆపినా, అవతల వాళ్ళ సీక్రసీస్ మెయింటైన్ చేయకపోయినా, కొన్ని చెప్పాల్సిన చెప్పకపోయినా, చెప్పకూడనివి బయటపెడుతున్నా మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది ధనస్సు వారికి. మకరం వారికి ధార్మికమైనటువంటి విషయాలను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే కొంచెం వీళ్ళు స్పిరిచువల్గా ఉంటే అవతల వాళ్ళు స్పిరిచువల్గా ఉండాలని. ఈ స్పిరిచువాలిటీ తేడా వల్ల ఇబ్బందులు వస్తాయి వీరికి. అండ్ కుంభం వారికి ఆల్వేస్ దే ఎక్స్పెక్ట్ సమ్, అంటే కుంభం వాళ్ళని ఎప్పుడు కూడా ఏంటంటే కుంభలగ్నం వాళ్ళని వివాహం చేసుకున్న కుంభలగ్నం వాళ్ళైనా వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తారంటే నా జాబ్కి వీళ్ళు అడ్డం కాకూడదు, ప్రొఫెషన్కి ఇబ్బంది వస్తుందండి ఈవిడ వల్ల అంటారు కొంతమంది. లేకపోతే నా ప్రొఫెషన్ లేనప్పుడు నేను ఎందుకు పెళ్లి చేసుకోవడం అంటుంది ఆడపిల్ల కుంభం అయితే, అప్పుడు వాళ్ళు విడిపోతారు. మీనం వారికి కూడా ఎంటర్టైన్మెంట్ లేదు, లేకపోతే సీక్రెసీస్ చెప్పుకోవట్లేదు అన్నప్పుడు కూడా వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. మీనం వారు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గురు శిష్య సంవాదంలో ఉండాలి. సో ఇందులో 4 లగ్నాలు అంటే మిథునము, కన్య, ధనస్సు, మీనం వారు కమ్యూనికేషన్స్ ఇట్లా ఉండాలి. మకరము, కుంభము, కర్కాటకము, సింహం వారికి కొంచెం సేవాతత్వంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇట్లాంటివి ఉంటాయి అనమాట. అట్లా ఓకే, అంటే ఏం చూసుకున్నా మనం అన్ని సిల్లీగా తీసుకుంటాం కానీ కాంబినేషన్స్ బట్టి ఉంటాయి. వాళ్ళకి రాసిపెట్టి ఉంటుందండి ఇద్దరికి. ఇప్పుడు ఒకవేళ సేమ్ కాంబినేషన్ తో ఉన్న ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకుంటే అప్పుడు ఎలా ఉంటుందంటారు? అది ఒకటండి, సేమ్ కాంబినేషన్స్ అంటే మీ ఉద్దేశం ఒకే డేట్ లో పుట్టిన వాళ్ళనా? ఇప్పుడు ఈ లగ్నం వాళ్ళ మెంటాలిటీ ఈ రకంగా ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక రాశి వాళ్ళు ఎక్కువ సేవతత్వాన్ని కోరుకుంటారు అన్నారు. ఆపోజిట్ పర్సన్ కూడా, మేల్ పర్సన్ కూడా అదే లగ్నం అనుకోండి, టేస్ట్లు కలుస్తాయి కదా, అట్లాంటి వాళ్ళే కదా మంచి అండర్స్టాండింగ్ తో ఉండేది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అది ఉంటూ ఎంతో కొంత 10% రివర్స్ ఉండాలి అక్కడ, అప్పుడే కొంచెం అది ట్రిగర్ అవుతుంది, లేకపోతే అవ్వదు మళ్ళీ బ్యాలెన్స్, లేకపోతే అవ్వదు మళ్ళీ. అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటేనండి, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో లైఫ్లో చాలామంది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, వీళ్ళు ఏదంటే అది అన్నా కూడా వాళ్ళకి బోర్ వచ్చేస్తుంది. ఎక్కడో దగ్గర చిన్న ఇది ఉండాలి. అది లాజికే కానీ చాలా సెన్సిటివ్ మ్యాటర్ నిజంగా కదా, ప్రతిదీ ఎవ్రీథింగ్ పాయింట్. అంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు చెప్పే ఏదైనా సరే అవతల వాళ్ళు పాయింట్ అవుట్ చేయడం, దాన్ని తప్పు చూడడం, నువ్వెందుకు ఇట్లా చేసావని నిలదీయడం, ఇవేమైపోతాయంటే మనిషి ఫ్రీడమ్ను పోగొడతాయి. మనిషి ఫ్రీడమ్ ఆయన చేసే పనుల్లో కూడా అడ్డ తగిలేటప్పుడు ఈ మనిషి వద్దే అనుకుంటాడు. అంటే ఎదుటి ఫస్ట్ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకోవాలి. నేను చేసేది ఏదైనా ఓపెన్గా చెప్తాను, నువ్వు దాన్ని పనిగట్టుకొని ఆపడం, దాన్ని మళ్ళీ కించపరచడం చేయొద్దు. మనం కూల్గా మాట్లాడుకుందాం. ఒకవేళ దానిలో ఏదైనా ప్రమాదం ఉంది. ఇప్పుడు కొంతమంది లేడీస్ ఏం చేస్తారంటే ఏదో చిట్ ఫండ్స్ ఏవో కడతారు,
అమాయకంగా మోసపోతారు. ఒక్కోసారి జెంట్స్కి తెలిసి ఎందుకు అట్లా కట్టినా వాడు మోసం చేస్తే ఏందంట. అలాంటివి కొంచెం ఎలా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఇంట్లో ఉండే లేడీకి బయట ఉండే జెంట్స్ చేసేవి కొన్ని తెలివి, కొన్ని భయపడుతూ ఉంటారు. బయట మామూలుగా ఇప్పుడు సోషల్గా వెళ్ళే వాళ్ళకి ఆ భయాలు ఉండవు, బట్ ఇంట్లో ఉండే గృహిణికి ఆ భయం ఉంటుంది. అట్లాగే ఒక పురుషుడికి కూడా స్త్రీ విషయంలో స్త్రీ ఎక్కడెక్కడ మోసపోతుందని దాని మీద అవగాహన నేను భయపడుతుంటాను. అవి ఓపెన్గా ఎప్పుడైతే మీరు డిస్కస్ చేసుకుంటారో అది అవతల వాళ్ళకి కూడా అంత మెచ్యూరిటీ ఉండాలి, లేకపోతే కొట్టుబడేస్తుంటారు. అది నిజంగానే. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.